వెల్కమ్ టు క్యూబ్ టీవీ. నేను యాంకర్ హిమ. ఆమె బాలీవుడ్ స్టార్ హీరోయిన్. తన అందంతో కుర్రాళ్లను ఊపేసిన అందాల భామ. బడా హీరోలతో సినిమాలు చేసింది, 100 కోట్లు సంపాదించింది. అలాంటి హీరోయిన్ సడన్ గా సన్యాసిగా మారిపోయింది. ఇప్పుడు జరుగుతున్న కుంభమేళాలో అన్ని వదిలేసి సన్యాసం తీసుకుని షాక్ ఇచ్చింది. ఆమె ఎవరో కాదు, బాలీవుడ్ మాజీ స్టార్ హీరోయిన్ మమతా కులకర్ణి. 90 దశకంలో అగ్ర హీరోయిన్ గా ఓ వెలిగిన మమత ప్రస్తుతం ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో సన్యాసం స్వీకరించింది. కిన్నెర అకడ పీఠం మహామండలేశ్వర్ లక్ష్మీనారాయణ త్రిపాఠి సమక్షంలో ఆమె సన్యాసం తీసుకున్నారు. ఆమె పేరు కూడా మాయి మమతా నందగిరిగా మార్చుకున్నారు. ఆమెను మహామండలేశ్వర్ గా నియమించారు. అంటే ఆ పీఠంలో ఆమె గురువు స్థానంలో ఉండబోతుంది. మరి ఎవరి మమతా కులకర్ణి, ఆమె బ్యాక్గ్రౌండ్, ఫ్యామిలీ, చేసిన సినిమాల గురించి ఓ లుక్ వేద్దాం. ముంబైలోని మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టి పెరిగింది మమత. తన అందంతోనే 1992లో బాలీవుడ్ కు తిరంగా అనే సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. ఆ మూవీ పెద్దగా ఆడలేదు, కానీ దాని తర్వాత సైఫ్ అలీ ఖాన్ పక్కన ఆషికా ఆవారాలో నటించి హిట్ కొట్టింది. అంతే, అక్కడ నుంచి వెనక్కు తిరిగి చూసుకోలేదు. వరుసగా హిట్లు కొడుతూ బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఎదిగిపోయింది. దేశవ్యాప్తంగా ఆమెకు ఫ్యాన్స్ ఏర్పడ్డారు. ఆ టైంలోనే బాలీవుడ్ లో నెంబర్ 1 గా ఉన్న దివ్య భారతి చనిపోవడంతో మమత నెంబర్ 1 కుర్చీలో కూర్చుంది. 10 ఏళ్ల పాటు బాలీవుడ్ ని ఏలింది, 100 కోట్లు సంపాదించింది. తెలుగులో కూడా మోహన్ బాబు పక్కన 2002లో దొంగ పోలీస్ సినిమాలో నటించింది. అలాగే అప్పట్లో ప్రశాంత్ హీరోగా వచ్చిన ప్రేమ శిఖరం సినిమాలో కూడా నటించింది. కానీ అదే 2002 ఆమె కెరియర్ ను పాతాళంలో పడేసింది. ముంబై మాఫియాతో ఆమెకు సంబంధాలు ఉన్నాయంటూ పెద్ద ఎత్తున అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. దెబ్బకు బాలీవుడ్ లో అవకాశాలే రాకుండా పోయాయి. అక్కడి నుంచి ఆమె కెరియర్ పతనం స్టార్ట్ అయింది. ఆమెకు రావాల్సిన సినిమాలు అన్ని ఊర్మిళకు వెళ్లిపోయాయి. వరుసగా మమతా చుట్టూ ఏదో ఒక వివాదం నడిచేది. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్లతో అప్పట్లో గొడవలు కూడా బయటపడ్డాయి. దాంతో ఆమెకు బాలీవుడ్ లో ఎవరూ అవకాశాలు ఇవ్వకూడదని నిర్ణయం తీసుకున్నారు. అప్పటి నుంచి ఆమె కనుమరుగైపోయింది. 2016లో మళ్లీ ఆమె పేరు వినిపించడం స్టార్ట్ అయింది. 2000 కోట్లు డ్రగ్ మాఫియా కేసులో ఆమెతో పాటు ఆమె భర్త విక్కీ గోస్వామి ఇరుక్కున్నారు. అప్పట్లో వాళ్ళు దేశం వదిలి వెళ్ళిపోయారని టాక్ ఉంది. కానీ సడన్ గా ఇన్నేళ్ల తర్వాత ప్రయాగ్రాజ్ లో జరుగుతున్న కుంభమేళాలో ప్రత్యక్షమైంది. 52 ఏళ్ల వయసులో సన్యాసం తీసుకుని అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. తన శేష జీవితాన్ని దేవుడికి అర్పిస్తున్నట్లు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.